రైతులందరికీ నమస్కారం అండి. అందరికైతే శుభోదయం. మనకు రైతు భరోసా నిధులకు సంబంధించి ఈ వీడియో చాలా స్పష్టంగానైతే క్లియరెన్స్గానైతే మరి ఏ రోజున డబ్బులు రాబోతున్నాయి, అలాగే వచ్చేసి మనకు అసలు ఎకరానికి ఎన్ని రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారు ప్రభుత్వం వచ్చేసి, మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి నేనైతే ఫుల్గానైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలోనైతే లభిస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. రైతు భరోసా నిధులు వచ్చేసి మనకి ఏదైతే ఉందో ఎకరానికి అయితే 15,000 రూపాయల చొప్పున ఏదైతే ఉందో ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వాలని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ స్పష్టతను అయితే చేయడం జరిగింది. ఏదైతే రైతులు ఉన్నారో 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో ఈ నెల ఏదైతే చివరి 25వ తేదీ లేకపోతే మనకు ఈ జూలైలో వచ్చే అవకాశాలు అయితే జూలై 10 లోపు వచ్చే ఏదైతే 15 ఈ తేదీ ఏదైతే ఉందో ఈ తేదీలోపు వచ్చేలోపు అయితే మనకు నిధులైతే ఏదైతే ఉందో నిధులైతే విడుదల చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చాలా స్పష్టంగానైతే క్లియరెన్స్ అయితే చేయడం జరిగింది. రైతు రుణమాఫీ వచ్చేసి కూడా 2 లక్షల రుణమాఫీ ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి మీకు అందరికీ కూడా ఒక మంచి శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో 2 లక్షల వరకు ఆగస్టు 15 లోపు అయితే ఒకే దఫాల వారిగానైతే మాఫీ చేయాలని అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందట. కాబట్టి ఇదైతే అయితే అందరికైతే ఊహించని శుభవార్త అని చెప్పచ్చు. రైతులు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో మనకి ఏదైతే 35,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. కాబట్టి ఇది న్యూస్ వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పచ్చు. అలాగే వచ్చేసి మనకి ఎవరైతే రైతులు ఉన్నారో 5, 6, 7, 12 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా రైతు భరోసా నిధులు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి ఇది వార్త అయితే రావడం జరిగింది. మనకి ఏదైతే రైతు భరోసా నిధులు వచ్చేసి అయితే 12 ఎకరాలు ఫస్ట్ 1, 2, 3 ఎకరాల వరకు అయితే పడతాయి. తర్వాత మనకి ఏదైతే ఉందో 5 నుంచి 12 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో 5 రోజులలోనైతే ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.